అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో 8 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 2.5 మీటర్లు. ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది 2.5, ఇది 2 మీటర్లు. ఈ రెండింటితో నేను ఇప్పుడు ఫ్రాక్ ఎలా కట్ చేస్తాను అనేది వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కూడా అడగండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ 2 మీటర్ల లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఇవి 2 ఓపెన్ చేయలేదు అంతే ఫోల్డింగ్, ఓకేనా. 4 ఫోల్డింగ్స్ అనమాట. అంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు క్లాత్ ఈ విధంగా వేసిన తర్వాత కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో ఇంకొక లైన్ని మార్క్ చేసుకోండి. ఖర్చు 1/2 ఇంచ్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి పైన ఫ్రాక్ అంటే నడుము వరకు పై పార్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పై పార్ట్ బ్లౌజ్ అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఆ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనము ఎంత తీసుకోవాలి, 10 ఇంచులు అనమాట. పైన షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము వరకు, అంటే మనకి పైన యోక్ పార్ట్ అంటారు కదా, అది 10 ఇంచులు పెట్టుకోవాలి. ఇదిగోండి టేప్ ఈ విధంగా సెకండ్ లైన్ దగ్గర నుంచి పట్టుకొని స్ట్రైట్గా టేప్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 10 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు 10 ఇంచులు వచ్చేసింది కదా. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇయర్స్ బేబీకి 8 ఇయర్స్ గర్ల్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనం ఈ క్లాత్ని 4 మడతల కింద వేసాం. అప్పుడు ఈ చెస్ట్ లూజ్ను కూడా మనం 4 భాగాల కింద చేసుకోవాలి. 24లో 4వ భాగం వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి, ఓకేనా. 6 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజు ఎంతైతే ఉందో 24 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు సేమ్ నడుము లూజ్ కూడా ఈ ఫ్రాక్కి 24 ఇంచులే ఉందన్నమాట, ఓకేనా. చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ ఒకటే, ఓకేనా. ఇప్పుడు మనకి చెస్ట్ పొడవు లూజ్ ఎక్కడ తీసుకున్నాము అంటే ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ ఉంటుంది. 8 ఇయర్స్ బేబీకి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, ఓకేనా. వెడల్పు వచ్చేసి 6 ఇంచులు, ఓకేనా. పైనుంచి 6 ఇంచులు కిందికి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లూజ్ వచ్చేసి 6 ఇంచులు అనమాట, ఓకేనా. మనకి ఈ 8 ఇయర్స్ గర్ల్కి నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర. నడుము లూజ్ వచ్చేసి నడుము పొడవు అంటే షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర ఈ నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి సేమ్ చెస్ట్ లూజ్ ఎంతైతే 24 ఇంచులు వచ్చిందో నడుము లూజ్ కూడా 24 ఇంచులు వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అనమాట, ఓకేనా. ఈ లైన్ లెంత్ 6 ఇంచులు, ఈ లైన్ లెంత్ 10 ఇంచులు. ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఈ లైన్ డ్రా చేసుకున్నాం. చెస్ట్ లూజ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, నడుము లూజు పొడవు వచ్చేసి మనం నడుము లూజ్ మార్క్ చేసుకునే పొడవు వచ్చేసి 10 ఇంచులు అనమాట, ఓకేనా. ఇప్పుడు చెస్ట్కి 24 ఇంచులు, నడుముకి 24 ఇంచుల లూజ్ అయితే ఉంది, ఓకేనా. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎంత తీసుకోవాలి అనుకుంటున్నామో ఇక్కడ ఖర్చుని మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచుల ఖర్చుని మార్క్ చేశానండి. మీ ఇష్టం, ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే తక్కువ ఖర్చు అనేది తీసుకోండి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నేనైతే ఇక్కడ
5 ఇంచులు తీసుకుంటున్నాను. 6 ఇంచులు ఉంది కదా, 1 ఇంచ్ తగ్గించుకొని 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే 5 ఇంచులని కిందికి మార్క్ చేసుకుని ఆమ్ రౌండ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకుంటాను. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే షోల్డర్కి ఈ చంకదింపుకి కొంచెం మార్పు అనేది చేస్తాను. ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు 5 ఇంచులకి షోల్డర్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇలా స్క్వేర్ టైప్లో డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ 1 ఇంచ్ ఉండాలని ఏం లేదు, చిన్నపిల్లలు కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్కి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఓకేనా. 12 ఇంచులు అయితే మనం ఇది 2 ఫోల్డింగ్స్ వేసాం ఫ్రంట్ పార్ట్, అలా 2 ఫోల్డింగ్స్ వేసాం, 4 ఫోల్డింగ్స్ వేసాం అనుకోండి. అంటే మనకి 6 ఇంచులనే తీసుకోవాలన్నమాట. 12 ఇంచుల్లో సగమే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా 2 ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కాబట్టి 12 ఇంచుల్లో 6 ఇంచులు మాత్రమే ఇక్కడ కొలుచుకోవాలి. 5.5 ఇంచులే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనము 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఫస్ట్ 4.5 ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నాను. అదే 4.5 ఇంచులు ఈ చంక దింపు కోసం కూడా తీసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ టైప్లో డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కర్వ్ తీసుకునే స్కేల్తో చిన్నగా రౌండ్ షేప్ని డ్రా చేస్తాను. ఇప్పుడు ఇది కొలుచుకుంటే మనకి 6 ఇంచులు రావాలి. ఐదు ఇంచులే వచ్చింది. ఇందాక ట్రైన్ ఒకసారి కొలిచి చూపిస్తా. ఫస్ట్ డ్రా చేసుకున్నది 5.5 వచ్చింది కదా, ఇది కరెక్టేనండి. ఎందుకంటే స్టిచ్ చేస్తాం కదా, ఇది మనకి ఖర్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఐడియా వచ్చింది నాకు. నేను ఒక్కొక్కటి కట్ చేస్తా మర్చిపోతూ ఉంటాను. ఇదిగోండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి తీసేయండి. ఇప్పుడు ఇది ఖర్చు అనుకుందాం. మనం కుట్ట ఎక్కడ వేస్తాం, ఇక్కడ నుంచి డ్రా చేసుకోండి. ఇది ఖర్చులేండి, ఈ ఖర్చు వరకు వద్దు, ఈ లైన్ వరకు. ఇప్పుడు నేను మార్క్ చేసిన మార్కింగ్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది. ఒక గీత ఎక్కువే వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నేను షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇదిగోండి షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాను. ఆమ్ రౌండ్ డౌన్ కూడా 5 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోయింది అనమాట. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 ఇంచుల్లో 2.5 ఇంచులు నెక్ కోసం తీసుకుంటున్నాను, 2.5 ఇంచులు షోల్డర్ కోసం తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు పెడుతున్నాను. ఇది నేను బక్రం పైన కట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ డీప్ కావాలంటే పెంచుకోండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలాగే. ఓకేనా. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాము. చూసుకోండి, ఫస్ట్ కట్ చేసిందే నేను, ఫస్ట్ మార్క్ చేసిందే కట్ చేస్తున్నాను, సెకండ్ లైన్ కాదు. ఓకేనా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, దయచేసి ఏమనుకోవద్దు. మైండ్ ఒక చోట మనిషి ఒక చోట ఉంటే ఇలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. కట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా మన మైండ్ని కూడా మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి యోక్ పార్ట్ అనమాట. ఖర్చు 2 ఇంచులు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నా, తీసి పక్కన పడేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా ఇలా ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ కోసం కూడా 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను. పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు క్లాత్ని కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా, అంటే హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం, లేదా మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచు మిషన్ కుట్టు వేయాలన్నా ఏదైనా సరే ఒక 1 ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్కి లెంత్ వచ్చేసి 7 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి. ఇలా 7 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నా. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత పైన పఫ్ కోసం నేను ఇక్కడ నార్మల్గా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. పఫ్ కోసం నార్మల్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. ఈ చేతి డౌన్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ విధంగా 2.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. 1 ఇంచ్ తీసుకున్నారు కదా, మనకి మొత్తం ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులో సగం వచ్చేసి 6 ఇంచులు, ఎందుకంటే హ్యాండ్స్ కూడా 2 ఫోల్డింగ్స్ మీద తీసుకుంటున్నాం కాబట్టి 6 ఇంచులు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి లూజ్ని. ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 5 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ ఎంత వచ్చేసింది, 5.5 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ మనం లూజ్ వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేసుకుందాం. ఎటు కట్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందో చూసుకొని మీరు కట్ చేసే ఫ్రాక్ మీద కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎటు పడితే అటు కట్ చేస్తామంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుందన్నమాట. డిజైన్ ఉన్న క్లాత్ అయితే ఎటు డిజైన్ ఉంటే అట్టే కట్ చేయాలండి. బట్ ఇలాంటి క్లాత్స్ అయితే కనుక మనకి క్లాత్ అనేది ఎటు వేస్ట్ అవుతుందో చూసుకోవాలి. కట్ చేస్తే ఏది వేస్ట్ అవుతుందో, ఎటు కట్ చేస్తే ఏ క్లాత్ అనేది సేవ్ అవుతుందో చూసుకొని మనం కటింగ్ చేసేసుకున్నామంటే క్లాత్ అనేది ఫ్రాక్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట వెడల్పు. ఓకేనా? ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇలాగే కట్ చేసుకుంటున్నాను. లేదు ఒకవేళ ఈ ఫోల్డింగ్స్ వేసినా సరిపోలేదు అనుకోండి, వేరేలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కూడా అంతే, 4 ఫోల్డింగ్స్ కదా, 4 ఫోల్డింగ్స్ వేసేసాను. ఆల్రెడీ 4 ఫోల్డింగ్స్ మీదే ఉంది కదా, బాడీ పార్ట్ అనేది 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇది ఇంకా వేస్ట్ అనమాట. ఇక్కడ మనము క్లాత్ని స్ట్రైట్ చేసేసుకున్నామంటే పని అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఈ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, కింది మనకి ఫ్రాక్ లెంత్ చూసుకొని లైనింగ్ లేదంటే ఫస్ట్ ఇదిగోండి ఫ్రాక్ లెంత్ చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఫ్రాక్ లెంత్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకొని మీకు ఫోల్డింగ్ సరిపోతే ఫోల్డింగ్ చేసేసుకోండి, లేదంటే కట్ చేసుకొని కింది వైపున మెషిన్ కుట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? నాకైతే ఇది సరిపోయిందండి, లెంత్ వచ్చేసి సరిపోతుంది అనమాట. అందుకే నేను కటింగ్ ఏం చేయట్లేదు. లైనింగ్ కూడా సేమ్ ఎంత మిగిలితే అంత. ఇది ఎక్కువ కుచ్చులు వస్తుంది, లైనింగ్ అనేది తక్కువ కుచ్చులు వస్తుంది. ఎంతమందికి ఈ స్టిచ్చింగ్ వీడియో కావాలో కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.